ఓం నమో వెంకటేశాయ. సర్వే జనం సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాం, సర్వే భద్రాణి పశ్యంతు మా కర్షితం దుఃఖభాగ్ భవేత్. అర్థం: ప్రతి మనిషికి శుభం మాత్రమే జరగాలి. అందరూ సుఖంగా ఉండాలి. ఎవరూ రోగాలతో బాధపడకూడదు. ఏ ఒక్కరి జీవితంలోనూ దుఃఖం అనేది ఉండకూడదు. ఇప్పుడు డిసెంబర్ మాసంలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాస ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటే మేష రాశి. శుభవార్త పక్కా. నిలిచిన పనులు ఒక్కొక్కటే సెటిల్ అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. రుచికం. కుటుంబంలో శాంతి, ఆర్థికంగా వృద్ధి, కొత్త ఆశలు, మంచి అవకాశాలు. మిథునం. మానసిక ప్రశాంతత, అడ్డంకులు తొలగి ముందుకు దూసుకు వెళ్ళే సమయం. కర్కాటకం. ఇంట్లో శుభకార్యం సూచనలు, దేవుని కటాక్షం బలంగా ఉంటుంది. సింహం. ఈ మాట విలువ పెరుగుతుంది. పన్నుల్లో రెట్టింపు విజయం. పేరున గౌరవం, అడుగడుగున గౌరవం తగ్గుతుంది. కన్యా రాశి. ఆరోగ్యం మెరుగవుతుంది. ధైర్యం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు లక్కు తీసుకువస్తారు. తులారాశి. లాభాలు ప్రవాహంలో వస్తాయి. పెట్టుబడులు పాజిటివ్ టైం. వృశ్చికం. కష్టాలన్నీ తగ్గి శుభవార్తలు వరుసగా. ఆయుష్, ఆరోగ్యం అన్నీ మెరుగ్గా ఉన్నాయి. ధనస్సు. కోరిక నెరవేర్చే నెల. ట్రావెల్, యోగాలు, ఆనందం, సక్సెస్. మకరం. ఉద్యోగంలో ప్రమోషన్స్, అవకాశం. ఇంట్లో ఆనందం, బాధ్యతలు తగ్గుతాయి. కుంభం. కొత్త ఆరంభాలు, కొత్త అవకాశాలు. మీరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అన్ని అభివృద్ధి కలిగి వస్తుంది. మీనం. ఆర్థికంగా శుభం, మనసుకు శాంతి, దేవుని ఆశీర్వాదం బలంగా ఉంటుంది. మొత్తానికి ఈ డిసెంబర్ 2025లో శుభం, సంపద, శాంతి, విజయాలతో నిండిపోవాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయం, సర్వే భద్రాణి పశ్యంతు మా కర్షిత్ దుఃఖభాగ్ భవేత్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.